క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఊచ చేయగలవానిని స్వస్థపరచుట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుండి 14 మట్టుకు. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, ఏ మనుష్యునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ప్రియులారా, క్రీస్తు ప్రభువు ఊచ చేయగలవానిని స్వస్థపరిచాడు. ప్రభువు అతనిని స్వస్థపరచడము పరిసయ్యులు వ్యతిరేకించినప్పటికీ ప్రభువు అతనిని బాగు చేశాడు. ప్రభువు చేసిన స్వస్థతలు సంపూర్ణమైనవి. అయితే ఇక్కడ మనము శాస్త్రులు పరిసయ్యుల యొక్క దుష్టత్వాన్ని చూస్తుంటున్నాము. పరిసయ్యులకు ఒక రోగి బాగుపడడం కంటే విశ్రాంతి దినాచారాన్ని అనుసరించడమే ప్రాముఖ్యంగా ఉండేది. విశ్రాంతి దినాన స్వస్థపరిచినందుకు ప్రభువును దోషిగా ఎంచి ఆయనను చంపడానికి సైతము వారు ఆలోచన చేసినారు. పరిసయ్యులు కేవలము స్వనీతిపరులు, ధర్మశాస్త్రాన్ని అక్షరానుసారంగా తీసుకునేవారే కానీ దానిలోని దైవ ఉద్దేశాన్ని, ఆత్మీయ అర్థాన్ని గ్రహించేవారు కారు. పరిసయ్యులు ఆయన మీద నింద మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచడము న్యాయమా అని ఆయనను అడిగారు. యూదుల ఆచారం ప్రకారము విశ్రాంతి దినమున ప్రాణాపాయ స్థితిలో తప్ప వైద్యం చేయడం తప్పుగా పరిగణింపబడేది. కానీ నిజానికి ధర్మశాస్త్రము ప్రకారము స్వస్థపరచడము, వైద్యము చేయడము, ఇతరులకు సహాయము చేయడము ఎన్నడూ తప్పు కాదు. మేలు చేయడము ఎల్లప్పుడూ వాక్యానుసారమే. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని ప్రభువు చెప్పాడు. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని వాక్యము సెలవిచ్చిన రీతిగా విశ్రాంతి దినమైనా సరే రోగిని స్వస్థపరచగలిగి ఉండి కూడా స్వస్థపరచకపోతే అది దోషముగా పరిగణింపబడుతుంది. అందుకే పరిశుద్ధుడైన ప్రభువు ఊచ చేయగలవానిని బాగు చేశాడు. ప్రియులారా, పరిసయ్యుల హృదయము రోగికి ప్రభువు మేలు చేస్తే సహించలేనిది. అందుకే ప్రభువు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దుఃఖపడినట్లుగా లేఖన భాగములో మనము గమనిస్తుంటున్నాము. అద్భుత క్రియల ద్వారా ప్రభువు తన మహిమను వెల్లడి చేసిన ఆయనను మెస్సియగా అంగీకరించినంత కఠినమైనది వారి హృదయము. ప్రియులారా, ఈ దినాన ఈ వాక్యము వింటున్న మీ హృదయ స్థితి ఏ రీతిగా ఉన్నది? ప్రభువునకు లోబడే మెత్తని హృదయము నీవు కలిగి ఉన్నావా? లేక పరిసయ్యుల వలె ఆయనకు లోబడనంత కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ కఠిన హృదయాన్ని నీవు కలిగి ఉంటే నీవు దేవుని దుఃఖపరిచినట్లే. కాబట్టి ప్రియులారా, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వాక్యము సెలవిచ్చిన రీతిగా వాక్యమును వింటున్న మన హృదయాలను ఆయన వైపునకు త్రిప్పుకొని ఆయనకు లోబడే మెత్తని హృదయాలను కలిగి ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు
వందనములు తండ్రి. ఈ దినమున మీ కృపచేత మమ్ములను జ్ఞాపకము చేసుకొని సజీవుల లెక్కలో నిలిపినందుకు వందనములు. అనుదినము మీ వాక్య ధ్యానములో మమ్ములను నడిపిస్తున్నటువంటి దేవా, మీకు స్తోత్రములు. మా హృదయ కాఠిన్యమును బట్టి మిమ్ములను మేము దుఃఖపరిచినట్లయితే మమ్ములను క్షమించి మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.